వైతరిణి నది గురించి అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో చెప్పబడి ఉంది. పాపములు చేసిన వారు చనిపోయిన తరువాత ఈ నదిని దాటి వెళ్ళాలి. వైతరిణి నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తూ ఉంటుంది. పాపులు మాత్రమే చనిపోయిన తరువాత ఈ ద్వారం గుండా లోపలికి వస్తారు. ఈ నది అతి భయంకరమైనది. దీనిలో నుంచి వెళ్లే సమయంలో కలిగే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయి. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంటుంది. ఈ నదిలో నీరుకు బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉంటుంది. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు, మాంసం తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఉంటాయి. వైతరిణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంటుంది. ఆమడ అంటే యోజనం, 4 క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వాపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురములను దాటుకొని యమపురికి చేరాలి. ఊనషాణ్మానికం 171వ రోజు పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతారు. అక్కడి నుంచే వైతరిణి దాటాలి. గోదానం చేసిన వారు పడవలో వైతరిణి దాటగలరు. లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనబడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే. ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమ ఆబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరుతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతోటి యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించటానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరుతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతోటి ఉంటుంది. ఈ నదిని దాటడానికి కొన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి. అయితే పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంటే ఏ పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేసేవారు ఈ మార్గం అంటే దక్షిణ ద్వారం గుండా రారు. అసలు యమపురికే రారు. ఈ నది దాటిన తర్వాత పాపులు దక్షిణ ద్వారానికి చేరుకుంటారు. అబద్ధమాడిన వారు నరకాన్ని చవిచూడవలసిందే. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు తోవలో వైతరిణి ఎదురైంది. దారంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం, మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమి కీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు భార్య ఈ నరకంలో ఉండడం ఏమిటి అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్యం ఫలితం అన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చింది అన్నాడు. అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్ళకి ఇంకా ఎలాంటి శిక్షలు ఉంటాయో కదా.